హాయ్ అండి, అందరికి నమస్కారం. మీరు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను పూజ చేసుకున్న విధానం, నైవేద్యం పెట్టేది అని చూపిస్తాను. ఇట్లా నేను దేవుళ్ళని అలంకరించుకొని నెయ్యి దీపం అల్లం మంచి తిన్నంత పప్పు అల్లం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహం ఫోటో ఉంటే అలంకరించుకొని మంచిగా పువ్వులు అన్నిటితోటి పూజ చేసుకున్నాం. పళ్ళు మామిడికాయ పులిహోర అన్నం చేసినండి ఈరోజు. నైవేద్యం శనగలు గూడాలండి. వడపప్పు అండి, బెల్లం వడపప్పు. పానకం అండి, రాముడికి ఎంతో ఇష్టమైన పానకం. ఇట్లా ఆంజనేయ స్వామి, రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలండి ఇవి. ఆ దేవుని రూమ్ అంతా ఇట్లా మంచిగా దేవుళ్ళని అలంకరించుకొని ఇట్లా నైవేద్యాలు చేసుకొని ఇట్లా పూజ చేసుకున్నాండి. పచ్చటాకులు తోరణాలు కూడా పెట్టినామండి. హలో హలో పూజ అంతా అయిపోయిందండి, ఆరతి కూడా ఇచ్చిన. ఇప్పుడు మా ఇంటి ముంగటికి సేవ వస్తుందండి. సీతారాముల విగ్రహాలని ఊరేగించుతారు, ఊరంతా తిప్పుతారు. ఇట్లా ఆరతి పళ్ళెము రెడీ చేసుకున్న, దీపాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, ప్రసాదము, చక్కెర, పెసరపప్పు, కొబ్బరికాయ, పువ్వులు ఇట్లా ఆరతి తీసుకుపోయి దేవుడికి ఇవ్వాలండి. సీతారాముల వారండి, లక్ష్మణ ఆంజనేయ స్వామి. ఇది కొండగట్ల తెచ్చిన ఫోటో అండి. కొండగట్ట ఆంజనేయ స్వామి. నేను మంచిగా వేడుకున్నా. అందరూ మన ఛానల్ చూసేటోళ్ళు అందరూ చల్లగా ఉండాలి,
ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాండి. నేను ఇట్లా పూజ చేసుకున్నా, మనిషి అంతా చాలా ప్రశాంతంగా ఉంది.